శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 30 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి సాయంకాలం 6:34 వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 11:24 వరకు ఉంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. శుక్రవారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. ఉదయం 11:24 తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. శుక్రవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఈ శ్రీవత్స యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఈరోజు రెండు యోగాలు అనుకూలంగా ఉన్నాయి. ధ్వజయోగము శ్రీవత్స యోగము విశేషమైనటువంటి ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా కార్యసిద్ధిని పొందడంతో పాటుగా ధనలాభాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మకరంలో శనింట్లో బలంగా ఉన్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి అనుకూలం. సినిమా టీవీ రంగాల్లో కొత్త ఆఫర్స్ కోసం ట్రై చేయడానికి అనుకూలం. సంగీత నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ అందిపుచ్చుకోవడానికి ఈరోజు శుక్రుడి బలం అద్భుతంగా ఉంది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని మకరంలో సొంతింట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి శ్రమ చేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మకరంలో ఉన్నాడు. బుధుడు శనింట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యమైనటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ఈరోజు యోగాలు బాగున్నాయి. రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ బాగుంది కాబట్టి 12 రాశుల వాళ్ళకి ఈరోజు సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా విశేషమైనటువంటి శుభయోగం కనిపిస్తోంది. ముఖ్యమైనటువంటి పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 11:24 వరకు ఉంది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు గుట్టించడం కార్యక్రమాలు చేసుకోవచ్చు. తీర్థయాత్రలు చేయడానికి ఉత్తరాభాద్ర నక్షత్ర బలం పనిచేస్తుంది. వైద్యులను కలుసుకొని వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడానికి, సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఉత్తరాభాద్ర నక్షత్రం బాగా పనిచేస్తుంది. కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి వాటిని ఉపయోగించుకోవటానికి ఉత్తరాభాద్ర నక్షత్రం పనిచేస్తుంది. అలాగే అధికార పదవులను స్వీకరించడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. గ్రహదోష నివారణకు చెట్లు నాటడానికి అనుకూలం. శంకుస్థాపన, గృహప్రవేశం కార్యక్రమాలు నిర్వహించడానికి ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 11:24 వరకు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 11:24 తర్వాత రేవతి నక్షత్రం వస్తుంది. రేవతి నక్షత్రం ఉన్న టైంలో భూములు, గృహాలకు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవచ్చు. అధికార పదవులు స్వీకరించడానికి రేవతి నక్షత్రం అనుకూలం. అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ రేవతి నక్షత్రం ఉన్న టైంలో చేసుకోవచ్చు. మోటారు వాహనాలు కొనుగోలు చేయటానికి, వాటిని వినియోగించుకోవటానికి రేవతి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు రేవతి నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించినటువంటి హక్కులు పొందటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. మీకు ప్రాపర్టీ రావాలన్నా, ల్యాండ్ రావాలన్నా, హౌస్ రావాలన్నా దానికి సంబంధించి ప్రయత్నాలు చేసుకోవటానికి రేవతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే ఎవరైనా కొత్తగా ఉద్యోగంలో చేరాలంటే ఉద్యోగంలో చేరటానికి కూడా రేవతి నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలంలో 12 రాశుల వాళ్ళ రాశిఫలం ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఊహించని విధంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయండి. సేవకుల వల్ల నష్టపోతూ ఉంటారు కాబట్టి సేవకుల పట్ల జాగ్రత్తగా ఒక సూపర్విజన్ అనేది ఉండాలి. సేవకులను పరిశీలించుకుంటూ వాళ్ళతో పని చేయించుకోవాలి. సంతాన పరంగా కూడా చిన్న చిన్న గొడవలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మీ సంతానంతో ప్రేమపూర్వకంగా, తెలివితో, వాక్చాతుర్యంతో మాట్లాడే ప్రయత్నం చేయండి. స్థిరాస్తుల వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీ తెలివితేటలతో, వాక్చాతుర్యంతో ఆ సమస్యలు అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. అలాగే వ్యాపార పరంగా విశేషమైన లాభం కనిపిస్తోంది.
ప్రభుత్వ మూలక పనుల్లో మాత్రం ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ సెక్టార్ వ్యవహారాలు ఏమన్నా వాటిని పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది. దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు దుబారా ఖర్చులు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈరోజు రావాల్సిన బాకీలు వసూలు అవ్వటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అధికంగా ధనలాభం ఉంటుంది. కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని కలహములు చోటు చేసుకుంటాయి, స్వల్ప విరోధాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తే వాటన్నిటినీ అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామి తరపు బంధువులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించినటువంటి రిలేటివ్స్తో జాగ్రత్తగా ఉండటం మంచిది. స్థాన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. బంధువుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందేటటువంటి సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు భార్య వల్ల కుటుంబ కలహాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు, అంటే సింహరాశి పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ప్రత్యేకంగా పురుషులు భార్యతో జాగ్రత్తగా మాట్లాడటం చాలా అవసరం. అలాగే నూతన వస్తువుల భద్రత విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సమయానికి ధనం చేకూరటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అయితే శత్రుజయం వల్ల కూడా ఎక్కువ ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు. శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ విశేషంగా అనుకూలిస్తాయి. ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేయాలి. కుటుంబంలో సఖ్యత పెరిగేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అనుకోని సంఘటనల వల్ల లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలసట ఉంటుంది, కార్యజయం ఉంటుంది. దేవాలయ దర్శనం వల్ల ప్రశాంతత ఏర్పడుతుంది. వ్యవహారాలన్నింటిలో విజయప్రాప్తిని అందిపుచ్చుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి సంతానానికి అనారోగ్యం వల్ల కొంచెం అశాంతిని పొందుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో నష్టం కనిపిస్తూ ఉంటుంది. సంతానం ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పనిచేసే చోట అధికారుల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళ వల్ల అకారణ గొడవలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి అధికారులతో మాట్లాడేటప్పుడు, అధికారులతో వ్యవహరించేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఉండటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అందరితో అకారణ శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. స్త్రీ మూలక ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. చిక్కులు చికాకులు చోటు చేసుకుంటూ ఉంటాయి. సర్వత్రా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి శత్రుత్వ భావనలకు వెళ్లకుండా ప్రశాంతంగా నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. దానివల్ల సమస్యలన్నీ అధిగమించవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామి వల్ల అదనపు సంతోషం ఏర్పడుతుంది. శ్రమ పెరుగుతుంది, కానీ ఫలితం కూడా ఖచ్చితంగా వస్తుంది. భక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు బ్యాంక్ పనుల్లో కొద్దిగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు బ్యాంక్ రిలేటెడ్ వర్క్స్ ఏ ఉన్నా సరే ఈరోజు పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది. వాహనాలు మార్పులు చేస్తూ ఉంటారు. ఆ వాహన మార్పుల వల్ల ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. ఆర్థికంగా కొద్దిగా వెనకబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనీ ప్లానింగ్ విషయంలో ప్రాపర్ ప్లానింగ్ తో ముందడుగు వేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అధిక ధనలాభం కనిపిస్తోంది. పాత వస్తువులు అమ్మేస్తూ ఉంటారు. సంతానం వల్ల మీ గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శుక్రవారం కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఓం భువనేశ్వర్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం భువనేశ్వర్యై నమః ఈ మంత్ర జపం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో సమస్త శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలం. స్త్రీ పురుషుల సమాగమమునకు అనుకూలం. కొత్త వస్త్రాలు ధరించడానికి శుక్రహోర బాగా పనిచేస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి శుక్రహోర అనుకూలం. ఔషధ సేవనానికి శుక్రహోర బాగా పనిచేస్తుంది. కొత్తగా వాహనాలు ఉపయోగించుకోవటానికి శుక్రహోర విశేషంగా సహకరిస్తుంది. నిశ్చయ తాంబూలాలు స్వీకరించడానికి కూడా శుక్రహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.